గోవిందనామ స్మరణతో మారుమోగిన సంపర కోలాహలంగా 7 శనివారాల వ్రత మహోత్సవాలు. పెదపూడి మండలం సంపర గ్రామంలోని ప్రాచీన వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం భక్తుల గోవిందనామ స్మరణతో మారుమోగింది. 7 శనివారాల వ్రత మహోత్సవాల్లో భాగంగా 4వ శనివారం స్వామివారి సన్నిధిలో వ్రత మహోత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. వేద పండితులు కండవల్లి హనుమంతాచార్యుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు, తులసిదళ పూజలు, అమ్మవారికి శ్రీచూర్ణ పూజలు ఘనంగా నిర్వహించారు. విష్ణు సహస్రనామ పారాయణం, గోవిందనామ పారాయణం భక్తులు నిర్వహించారు. 7 శనివారాల వ్రత మహోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శిస్తే సర్వశుభాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 7 శనివారాల వ్రత మహోత్సవాల్లో భాగంగా 4వ శనివారం ఈ వేడుకలు నిర్వహించడం విశేషం. మరి మీరు దర్శించండి. ओम देवदेवाय विद्महे वेंकटेशाय धीमहि तन्नो श्रीनिवास प्रचोदयात्। ओम केशवाय ओम श्री वेंकटाद्रिराजाय प्रणसायिने नमो यं वैः श्रवणाय कुर्महे समे कामं कामकामाय वेङ्कामेश्वर वैः श्रवणो दधातु। कुबेराज वै श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्म ओम तद्वायु ओम तदात्मा ओम तत्सत्यम ओम तत्सर्वम ओम तत्परो नमः। अंतःसर्वभूतेषु गृहायां विश्वमूर्त्यतो तं जिज्ञस्त्रमरस्कारस्त्रमिन्द्रस्तकं रुद्धस्तं विष्णुत्वं ब्रह्मत्वं प्रजापतिः तं ददा पापोज्ज्वल सोमकं ब्रह्म भूर्भुवस्वरं देवदेवाय विद्महे वेंकटेशाय धीमहि तन्नो श्रीनिवास प्रचोदयात्। अनेक सुवर्णमन्त्रपुष्पं समर्पयामि। अस्मिन् साम्प्रदायं प्रकामे स्थानां ब्राह्मणादीनां सर्वेषां छात्रवर्णानां च व्याधिचोरवैद्यभिक्षणावश्लादिबाधा सर्वे जनाः सुखिनो भवन्तु। పెదపూడి మండలం సంపర గ్రామంలో వేయించేసి ఉన్న ప్రాచీన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాఘమాసంలో ప్రారంభమైన 7 శనివారాల వ్రతం ఈరోజు 4వ శనివారం చేరుకుంది. ఈ సందర్భంగా స్వామివారి తెల్లవారుజామునే పంచామృత అభిషేకం, అలాగే వివిధ గంగాజలాలతో, అలాగే స్వామివారికి వివిధ రకాలైన ఫలరసాలతో అభిషేక కార్యక్రమం జరిగింది. ఆ తరువాత స్వామివారికి 1008 నామాలతో తులసి దళాలతో పూజ, అమ్మవారికి శ్రీశ్వరుని పూజా కార్యక్రమం జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఉన్నారు. ఇక్కడ భక్తులు ప్రకార విశ్వాసం 7 శనివారాలు వచ్చి స్వామివారికి వీరి ప్రదక్షిణాలు చేసి ఆ స్వామివారి దగ్గర తమ అనుకున్న కోరిక స్వామి దగ్గర ఉంచితే అది నెరవేరుతుందని చెప్పి భక్తుల ప్రకార విశ్వాసం. అందుచేత చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి అభిషేకం అనంతరం విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే గోవిందనామ పారాయణ మహిళలు అందరూ కూడా చేశారు. అలాగే భక్తులందరికీ కూడా వివిధ రకాలైన ప్రసాదాలు ఈరోజు వితరణ చేశారు. ఉదయం స్వామివారికి సమర్పించే చక్కెర పొంగలి, అలాగే పరవాన్నం, అలాగే స్వామివారి యొక్క క్షీరాన్నం, ప్రసాద్ సత్యనారాయణ స్వామి ప్రసాదం, ఈ ప్రసాదాలన్నీ కూడా భక్తులకి అందజేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వచ్చి మనకు దర్శనాన్ని ఇస్తున్నాడు అన్నట్లుగా ప్రత్యేక అలంకరణలో స్వామి ఉన్నారు. స్వామిని దర్శించుకొని తరించారు. ఓం నమో వెంకటేశాయ.